హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ప్యాషన్. ఈరోజు నేను పాతకాలం నాటి టొమాటో నిల్వ పచ్చడి పెడుతున్నాను. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా సరే టొమాటోస్ చాలా బాగా దొరుకుతున్నాయి కదండి. చాలా తక్కువ రేటు కూడా దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఆ టొమాటోస్తో పచ్చడి ఎలా పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను. ఈ పచ్చడి కోసం నేను 3 కేజీల వరకు టొమాటోస్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని 2 గుప్పెళ్ళ వరకు సాల్ట్ని తీసుకొని కట్ చేసిన ఈ టొమాటో ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజుల వరకు అలానే ఉంచేసేయాలి. మన పెద్దవాళ్ళు ఈ టొమాటో పచ్చడిని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ విధానాన్ని అనుసరించే పెడుతున్నారు. నేనైతే ఈ టొమాటో పచ్చడిని మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. 3 రోజులు అయ్యింది. 3 రోజులు అయిన తర్వాత టొమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి టొమాటో ముక్కలన్నీ బాగా ఊరిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా ఒకసారి ఇలా చేతితో కలుపుకొని ముక్కలకున్న రసాన్ని గట్టిగా పిండేసి ఓన్లీ ముక్కల్లే వేరే బేసన్లో ఒక పాలిథిన్ పేపర్ వేసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి. టొమాటో ముక్కలు వేసుకున్న డబ్బా మీద ఉన్న మూత తీసిన వెంటనే టొమాటో ముక్కలన్నీ కూడా పైన తెల్ల తెల్లగా కనిపించింది కదా. మనము టొమాటో ముక్కల్ని కట్ చేసి వేసినప్పుడు ఉప్పు వేసి కలిపాం కదా. ఆ ఉప్పు పేలడం వల్ల టొమాటో ముక్కలన్నీ కూడా పైన తెల్ల తెల్లగా కనిపించాయి. అంతేనండి, మరేమీ కాదు. ఇప్పుడు ఇలా ముక్కలన్నిటినీ కూడా పిండేసి బేసన్లో తీసుకున్న తర్వాత మిగిలిన రసాన్ని అంతటినీ కూడా వేరొక చిన్న బేసన్లోని తీసుకొని వీటన్నిటినీ కూడా ఎండలో ఎండబెట్టాలి. ఈ టొమాటో ముక్కలన్నీ కూడా బాగా ఎండిపోయి మనం తీసుకున్న ఈ టొమాటో రసం కూడా బాగా చిక్కబడిపోయే వరకు కూడా ఎండబెట్టుకోవాలి. ఇలా నాకు ఈ టొమాటో రసం చిక్కబడడానికి ముక్కలు బాగా ఎండడానికి 3 డేస్ నాకు టైం పట్టింది. బాగా చిక్కబడిన ఈ టొమాటో రసంలో 3 కేజీల టొమాటో ముక్కలకి 1/2 కిలో పిక్కలేని చింతపండును అలానే ఎండిన టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని 1 గంట వరకు నానబెడుతున్నాను. ఈ పచ్చడిలో కొత్త చింతపండుని యాడ్ చేయడం వల్ల పచ్చడి కలర్ అనేది చాలా బాగుంటుంది. లేదా అంటే పాత చింతపండు అయితే మనకి పచ్చడి నల్లగా అయిపోతుంది. అందుకని నేను కొత్త చింతపండుని యూస్ చేశాను. 1 అవర్ అయ్యింది. టొమాటో రసంలో వేసుకున్న చింతపండు టొమాటో ముక్కలు కూడా బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేస్తున్నాను. ఈ పచ్చడిని మిక్సీ జార్లో కన్నా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న ఈ పచ్చడి అంతటినీ కూడా ఒక బేసిన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్గా కన్నా పచ్చడిలోకి కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ తీసుకోండి. ఆల్రెడీ టొమాటో ముక్కల్ని ఊరబెట్టినప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి దాన్ని బట్టి కూడా చూసి సాల్ట్ని వేసుకోండి. జనరల్గా పచ్చళ్ళకి కల్లుప్పును వాడితే మంచిదండి. నెక్స్ట్ 3 కేజీల టొమాటో ముక్కలకి 100 గ్రాముల పొడి కారం తీసుకొని ఈ పచ్చడిలో కలుపుతున్నాను. ఇంకా ఈ పచ్చడికి స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 50 గ్రాముల వరకు కూడా ఈ పొడి కారంని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వరకు కూడా వేరుశనగ ఆయిల్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 స్పూన్స్ వరకు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని కరివేపాకు చిటపట్లాడిన తర్వాత 5 ఎండుమిరపకాయలని ఇలా చిదిమినవి తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసి ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసినవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ మీద నుంచి కడాయిని దింపేసి వేరొక కడాయి పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను తీసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసి మెంతులను చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని ఈ పౌడర్ని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి.
ఏ పచ్చడిలోనైనా సరే కొద్దిగా మెంతి పౌడర్ని యాడ్ చేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. అలానే చల్లారిన పోపును కూడా ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం పచ్చడి అంతా కూడా బాగా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఈ టొమాటో పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఏ నిల్వ పచ్చడిలోకైనా సరే వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూస్ చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఆవకాయ జాడీలలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని కాచి చల్లార్చిన ఆయిల్ను పచ్చడి మునిగే వరకు వేసుకోండి. 1 year పాటు అలానే నిల్వ ఉంటుంది.